పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 171 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 1,71,00,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడం కోసం ప్రత్యేక ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా రామగుండం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెక్కుల పంపిణీకి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం. ముందుగా 2వ డివిజన్ నుంచి పిన్నింటి సునంద సులోచన, 4వ డివిజన్ నుంచి ఎవరెవరైతే డివిజన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో చిట్యాల రాజ సులోచన, 3వ డివిజన్ నుంచి చిట్యాల $66,922 అంతేనా? ఇంత డబ్బును ఈ యొక్క 14 నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరు అందరూ ఆలోచించాలి. ఇదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్, అదే మాదిరిగా ఎల్ఓసీలు ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా ఎవరైనా హాస్పిటల్ ఉంటే నీమ్స్ హాస్పిటల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒకరికైతే 12 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి దక్కింది. ఇది కేవలం అర్బన్లో మాత్రమే. మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చినాం, అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం ఇప్పటివరకు. ఈరోజు కూడా 1,71,19,836 రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ వాళ్ళ మీరు పెళ్ళిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ లక్ష్మి కావాలన్నా కానీ వాళ్ళ చేదోడు వాడిగా మా వంతు సహాయం, రేవంత్ రెడ్డి గారి సహాయం, ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఎవరో ఎంఆర్ఓ గారు ఒక అమ్మాయి అడుగుతా ఉంది, మా అమ్మ పేరుపై చెక్ వచ్చింది, మేము మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద ఉంది, రాలేకపోయినా అని అడుగుతా ఉంది. ఇక్కడెక్కడ ఉందా అమ్మాయి? నిలబడండి. ఇంటికి పంపించి అక్కడ ఫోటో దిగి వాళ్ళకు చెక్ ఇచ్చి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ అమ్మకు మా తరఫున ఆమె ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి, మంచిగా మళ్ళీ ఎప్పుడన్నా కార్యక్రమం ఉంటే ఇక్కడికి నడిసొచ్చి మాకు దీవెనలు ఇచ్చిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుతా ఉన్నాం.